నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరున భోగి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు యథాశక్తిగా నేను మా ఇంట్లో చేసిన భోగి పండుగ ముచ్చట్లు మీతో పూజా కార్యక్రమాలు, భోగి మంటలు అతి సింపుల్గానే చేసుకున్నాము. మా ఓపిక తగ్గట్టు మీతో షేర్ చేసుకోవాలని ఈ చిన్న వీడియో. నచ్చితే షేర్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. మా గుమ్మంలోనే భోగి మంటలు వేసాము. పెద్ద మంట వేరే చోట వేసాము. చిన్నది, అతి చిన్న మంటతో ఒక ఎర్రటి కుండకి పసుపు రాసి బొట్టు పెట్టి అందులో ఆవు పాలు పోసి కొద్దిగా బియ్యం వేసి పొంగల్ వండాను. ఆ పొంగల్ ఇక్కడ వండాను వీధిలో. నేను మావారు ఆ చిన్న భోగి మంట దగ్గర పాలు పొంగించుకొని అక్కడ ఆయనకి ఒక నమస్కారం పెట్టుకున్నాము. అక్కడ పూజ చేసుకుని, ఇది మా ఇంట్లో ఈ రోజున శివుడికి నువ్వులతోటి ఆవు పాలతోటి అభిషేకం చేసుకుంటే చాలా మంచిది. అందుకు ఆ పరమేశ్వరుడికి సత్యదేవమూర్తికి కూడా యథాశక్తిగా అభిషేకం చేసుకున్నాము. ఇది పొంగలి. చెరుకు గడేస్తే అందులో అమృతం ఉంటుందట. అందుకు ఈరోజు చెరుకు గడతోటి, ఈరోజు రథసప్తమి రోజు క్షీరాన్నాన్ని చెరుకు గడతో తిప్పడం వల్ల ఒక అమృతం చుక్క ఏర్పడుతుందని ప్రతీతి. అమృతం అంటే మనకు అమృతం వచ్చే కలియుగం కాబట్టి అది ఎంతవరకు అవదనే అనుకోవాలి. కాకపోతే మనకు ఆరోగ్యాలు చేకూరితే అదే మహా అమృతం అనుకోవాలి. యథాశక్తిగా మా ఇంట్లో నేను చేసుకున్న చిన్న పూజ. ఈ రోజున మీ అందరూ మీ ఇళ్లలో ఎలా చేసుకున్నారో ఆనందంగా మీ కామెంట్లో తెలియజేస్తే నేను చాలా సంతోషిస్తాను. భగవంతుడికి మన సంతృప్తి ఎలా వీలైతే అలా, ఏం చేసామనేది కాదు, ఆత్మ సంతృప్తిగా భగవంతుని ధ్యానం చేయడమే. కలియుగం నామానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అలాంటి కలియుగంలో మనం ఉన్నాం కాబట్టి యథాశక్తిగా మనం చేసేది చేయడం, ఆ పరమేశ్వరుడికి అనుగ్రహానికి, ఆ లక్ష్మీమాతకి, బలిచక్రవర్తిని తలుచుకుని ఒక నమస్కారం చేసుకుని మనం వండుకున్న పదార్థాలని నైవేద్యం పెట్టుకోవడం. ఇదే